భారతదేశంలోనే అత్యంత చండాలమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే బట్టగాల్చి మొహానేసేద్దాం అని అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వల్లెవేస్తూ అధికార పార్టీ మీద నిరంతరం కేవలం అబద్ధాలు బట్టగాల్చి మొహానేసా మీరు తుడుచుకోండి అన్న చందాన వాళ్ళు వేయటం, ఈనాడు పత్రికలో రాయటం, మళ్ళీ అధికార పార్టీ వాళ్ళకి రోజు పని అయిపోయింది అది కడుక్కోవటం. కొత్తగా ఆ దరిద్రుడు ఒకడున్నాడు. ఏదైతే టీడీపీ పార్టీలో వయసు 7 గాడిదల మాయన పెరిగింది కానీ బుద్ధి ఏ కోశానే లేనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి విశాఖలో ఉన్నటువంటి గాదిరాజ్ ప్యాలెస్ ని భారతీ మేడం గారు తనకు అప్పజెప్పండి అని చెప్పేసి తన మనుషుల ద్వారా బెదిరించారట. అలాగే కలెక్టర్ గారు ఆయనకు నోటీసులు ఇష్యూ చేశారట. ఈ ప్యాలెస్ ని మీరు అప్పగించండి అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి ఆయన వెళ్ళి ఈ ప్రబుద్ధుడి దగ్గరికి, ఎవరైతే ఈ ప్రబుద్ధుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి గగ్గోలు పెట్టుకున్నాడంట. అది ఆయన చెప్పటం, ఆ వార్తని ఈనాడు పేపర్లో అచ్చేయటం, ఈ టీడీపీకి చెందినటువంటి పెయిడ్ సోషల్ మీడియా మొత్తం చూడండి వైజాగ్ లో ఈ వైసీపీ వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ప్రచారం చేయటం. తీరా ఏంద్రా విషయం అని చెప్పేసి నిజాలు తెలుసుకుంటే ఆ జీఆర్కే రాజు, ఏదైతే గాదిరాజు ప్యాలెస్ కి చెందినటువంటి ఆ ఓనర్ ఎవరైతే జీఆర్కే రాజు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టాడు. మాది 22A లేదయ్యా, మాది 22D ఉంది. అలాగే ఈ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎవరో నేను ఆయన మొహం కూడా ఇంతవరకు చూడలేదు. నేను ఆయనకి చెప్పడం ఏంటి? కలెక్టర్ గారు మాకు నోటీసులు ఇచ్చిన మాట అవాస్తవం. అలాగే భారతీరెడ్డి గారి పేరుతో ఏ ఒక్కరు నన్ను వచ్చి బెదిరించిన మాట అవాస్తవం. ఎవరు కూడా నన్ను బెదిరించలేదు, నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ప్రెస్ మీదకి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తాడా? లేకపోతే అచ్చేసినటువంటి ఈనాడు పేపర్లో మాది తప్పైపోయింది అని చెప్పేసి బహిరంగంగా క్షమాపణలు చెబుతారా? లేకపోతే మా బ్రతుకులే తప్పుడు బ్రతుకులు, మేమింతే అన్న చందాన నిమ్మకు నీరెత్తినట్టుగా తేలుగుట్టిన దొంగల్లా ఉండిపోతారా? చూద్దాం. థ్యాంక్ యూ.